తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకు వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మల మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా ఓకే లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురు ఈజ్ అ వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం ఏది అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, మరి కర్కాటక రాశి వారికి గురువు అనుగ్రహం ఎలా ఉండబోతోంది? ఈ మార్చి 10 నుంచి ఏమన్నా మార్పు చూస్తామా? మంచి ఏమన్నా జరుగుతుందా? ఎలాంటి అనుగ్రహం ఇస్తారంటారు? గురువుకి నచ్చిన రాశి ఒకటి ఉందండి. 12 రాశులు ఉంటుంది కదా. గురువుకి ఆయనకు బాగా నచ్చిన రాశి ఒకటి ఉంటుంది. ఆ రాశి కర్కాటక రాశి. ఓ, ఎందుకనండి? విశేషం ఏంటో? అంటే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఉంటుందండి. అది పోషణని ఇస్తుంది.
ప్లస్ చిన్న పిల్లలకి న్యూరిష్మెంట్ ఇస్తుంది అనమాట. అందుకని ఈ నక్షత్రాన్ని పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి నక్షత్రము, రవి పుష్యమి యోగము, ఇలా మనకి గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చినా కానీ చిన్న పిల్లలకి సరస్వతి లేహం అని చెప్పేసి తాగిస్తూ ఉంటారు బుద్ధి బాగా వికసించడానికి అనమాట. అలానే సూర్యుడు గనక ఆ నక్షత్రంలో ఉన్న 15 రోజులు 13 రోజులు చాలా మంచి అన్ని పుణ్యకార్యాలు చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే ఆ నక్షత్రంలో పోషణనిస్తుంది. గురువు కూడా అక్కడ ఏమవుతుందంటే పిల్లలకి పోషణ ఇవ్వాలి కదండి. గురువు యొక్క నేచర్ ఎలా ఉంటుంది, స్ట్రెంథన్ చేయాలి, న్యూరిష్మెంట్ చేయాలి, పిల్లల్ని బాగా ఎదిగించాలని ఒక ఆలోచన తపన ఆయనకు బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని అక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్ళిపోయారో ఆయన ఉచ్చ స్థానంలో ఉండి 200% బలంగా ఉంటారంట. అంత పవర్ఫుల్గా ఉంటారు అక్కడ. ఇన్ కేస్ ఎవరైనా గనక జన్మ జాతకంలో గురువు 12వ స్థానంలో ఉండి సూర్యుడు బలంగా ఉన్నారంటే వాళ్ళు టాప్ మోస్ట్ పొలిటీషియన్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, అసలు వాళ్ళు యాక్సిడెంటల్. నిన్ననే ఒక అతను అమెరికా నుంచి కాల్ చేశారు. లగ్నంలో కరెక్ట్గా గురువు వచ్చే స్థానంలో ఇదే రాశిలో ఉన్నారు. వాళ్ళది కర్కాటక రాశిలో చిన్న విలేజ్లో ఎక్కడో పెట్టారు, అనంతపురం దగ్గర ఎక్కడో. ఇప్పుడు ఆయన యుఎస్లో 3 కంపెనీలకు యజమాని, మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్. ఆయన చూడండి అదృష్టం, ఒక కంపెనీలో చేరారు. ఆ కంపెనీ వాళ్ళు అమెరికా పంపించారు, అక్కడ దాన్ని బిల్డ్ చేసేసారు. ఏదో ఒక గొడవలు వచ్చేసి ఈ బిజినెస్ అంతా మీరే తీసేసుకోండి, మేము ఫైనాన్స్. చూడండి అదే అదృష్టం. గురువు అంటే గురువు ఆయన జస్ట్ రాత్రే చూశానండి ఆయన జాతకం, ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. గురువు గనక ఎవరి జాతకంలో అయినా కర్కాటక రాశిలో ఉన్నారంటే వాళ్ళు ఒక టాప్ షాట్కి వెళ్ళిపోయినట్లే. ఈ ఇక్కడ గురువు ఉచ్చ స్థానంలో ఉండడం కాబట్టి సహజంగా ఈ రాశి వాళ్ళకి బాగుంటుంది. అయితే ప్రస్తుతం వీళ్ళకి ఎక్కడున్నారంటే 12వ స్థానంలో ఉన్నారంటే ఈ రాశి నుంచి కౌంట్ చేసుకుంటే మిథున రాశిలో 12వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం అండి. ఈ టైంలో ఏమవుతుందంటే శుభమోలో వేయచ్చైవా అంటే శుభకార్యాలు చేయటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు పెట్టేస్తారు. డబ్బు అయితే ఖర్చు పెడతారు కానీ శుభకార్యాల వల్ల జరుగుతూ ఉంటుంది. పాణి క్రయ విక్రయ దోషణం అంటే బాగా సపోర్ట్ ఇచ్చే కొన్ని వస్తువులు కానీ కొన్ని వాహనాలు కానివ్వండి, లేదంటే ల్యాండ్స్ కానివ్వండి, బిల్డింగ్ అంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తుంది ఇప్పటిదాకా, దాని మీద వీళ్ళు ఆధారపడి ఉన్నారు, అలాంటి దాన్ని అమ్ముకుంటారంట. తర్వాత స్థాన భ్రష్టంచ దారిద్ర్యం అంటే కొన్ని విషయాల్లో పొజిషన్లో వాటిలో కొంచెం ఒడిదుడుకులు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇది చూడంగానే కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. శుభకార్యాలకు ఖర్చులు పెట్టడం అంటే ఓకే, తర్వాత బాగా అవసరమైన అమ్ముకోవడం అంటే నచ్చదు కదా కదండి. అప్పటిదాకా యూజ్ అయిన గుడ్లో లేదంటే ల్యాండో ఏదో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్ అమ్మేసుకుని ఉంటాను. అది తెలిసిన ఆయన ఒక ఆయన సగం షాపింగ్ కాంప్లెక్స్ని అమ్మేశాడు. ఆయన వాళ్ళ నాన్నగారు ఏదో 3-4 ఫ్లోర్లను షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చేశారు. దీనికి ఏదో ప్రాబ్లం అయిపోయింది యూఎస్లో ఎక్కడ ఉండేసి టాప్ 2 ఫ్లోర్స్ వేరే వాళ్ళకి అమ్మేశాడు. అది చూడండి, దానివల్ల మనకు ఆదాయం వస్తుంది కదా. అలా ఇంపార్టెంట్గా ఆదాయం వచ్చే ఒక వనరుని అమ్మేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్థాన భ్రష్టత్వం అంటే స్థానం అంటే ఉద్యోగంలో అటు ఇటు చేంజ్ అవ్వటము, ఏదో కొత్త జాబ్ వస్తుంది అందులో అంత ఉత్సాహంగా లేకుండా వర్క్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు అనేది మనకి సంస్కృతంలో శ్లోకం. రియల్ లైఫ్లో నేను చూస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసిన ఒక లేడీ పెద్ద పొజిషన్లో ఉన్నారు, పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వెళ్తూ ఉంటే ఒక దేవాలయం కనిపించింది. ఇది ఎక్కడో దేవాలయం బాగుందని మొక్కున్నారంట. రిటర్న్ వచ్చేటప్పుడు అది వర్క్ నెరవేరింది. ఇమ్మీడియట్గా ఆ గుడి అందరిని పట్టుకొని ఆ కమిటీలు వాళ్ళు విలేజెస్లో ఉంటాయి కదండి, అంత ఈజీ కాదు ఒక మంచి పని చేయాలంటే. పట్టుకొని ఆ గుడిని విపరీతంగా డెవలప్ చేసేసి దాదాపు 1.5 కోటి పైన ఖర్చు పెట్టేసింది. చూడండి అలా అంటే ఏంటిది, ఒక మంచి పని చేయాలనిపించేసింది అంటే చేసేసారండి. చూడండి అలా అంటే శుభమౌల అంటే పెళ్లిళ్ళు అవుతాయి కొంతమందికి. నాకు ఇలా ఉన్నోళ్ళు వెంటనే ఏమండి మీకు ధనానికి ఇబ్బంది పడిపోతున్నాం అని జాతకం చూసిన వెంటనే అమ్మ లాస్ట్ టైం మీ ఇంట్లో ఇల్లు కట్టుకున్నారా అంటే అవునండి కొత్త ఇల్లు కట్టుకున్నామండి అంటారు. మరి ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు కదా, కొంత ఏదో ఒకటి అమ్ముకోవాలి కదా, అందులో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. ఇలా అంటే ఒక ఇల్లు కట్టుకోవడం లేదంటే గ్రాండ్గా సూపర్ గ్రాండ్గా పెళ్లి చేసేస్తారు. వాళ్ళ బడ్జెట్ 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది అనుకోండి, 50 లక్షలు 60 లక్షలు పెట్టేసి చేసేస్తారు. తద్వారా ఏమవుతుంది, ఇబ్బంది పడిపోతారు. ఇలా శుభకార్యాలు చేయటం వల్ల బాగా అప్పులయ్యి మంచి పని దానికి కావాల్సిన సర్దుబాటుకి ఏదో ఒక దాన్ని అమ్మేసుకోవటము, లేదా అప్పుల బాధతో ఉండటము, లేదంటే ధనం సరిపోవట్లేదని చెప్పేసి కొత్త జాబ్ చేసుకోవటము, ఇవి 90% రియల్ లైఫ్లో కేసులు ఎలా ఉంటాయి. మనం ఇందాక చెప్పింది శ్లోకం, ఇది రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది. అయితే వీళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో చాలా సూపర్గా ఉంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, అంతా బాగుంటుంది. ఎలాగో ఇష్టమైన రాశి అని చెప్పారు, మరి వీరు ఏం చేసినా వెంటనే అనుగ్రహించేస్తారు కదా గురుడు, మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? వీళ్ళకి ఫస్ట్ ఆశ్రమంలో కనుక కూర్చొని
అంటే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని పోయే ముందు చాలా మంచి మంచి ఆశ్రమాలు ఉన్నాయండి. ఓకే, ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఒక యోగా మెడిటేషన్ ప్రోగ్రామ్ లాంటివి చేసి వితౌట్ ఎనీ ప్రిజుడిస్ చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. రెండోది గుడిల్లో కానివ్వండి, ఆశ్రమాలు మనం చెప్పుకున్న వాటిలో, లేదంటే కొన్నిసార్లు బయట మనకి జాతరలు చెప్పుడు హోమాలు జరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి హోమాల్లో ఇల్లు వెళ్ళిపోయేసి వాలంటరీగా సేవ్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. పెద్ద హోమం జరుగుతూ ఉంటుంది, అందులో సమితులు కావాలి, లేదంటే ఆర్గ్యం కావాలి, చాలా వరకు అవసరం ఉంటుందండి. ఇలా ఎండ్ టు ఎండ్ కనుక ఆ హోమం కనుక కూర్చొని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కనుక చేయగలిగితే హోమంలో ఇల్లు భాగమే, ఆ యొక్క ఫలితం వీళ్ళకి కూడా వచ్చేస్తుంది. అలా ఇంపార్టెంట్ పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇది కనుక చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుందండి ఈ రాశి వాళ్ళకి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.